జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బాలిగుండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం. కోడూరు మండలం మందపాగల నుంచి ఇరాలి వరకు పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ యూనిట్ పర్యవేక్షణలో PMGSY3 నిధులు 3,88,42,000 రూపాయలతో 5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న నూతన తారు రోడ్డును ఆయన బుధవారం పరిశీలించారు. మందపాకల నుంచి చింతకోళ్ల వరకు ఉన్న రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేస్తామని, గ్రామంలో సీసీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. చింతకోళ్ల వరకు ఉన్న ఈ రోడ్డును ఇరాలి వరకు నూతన రోడ్డుగా పొడిగించి రామకృష్ణాపురం ప్రధాన రహదారికి కలుపుతున్నట్లు తెలిపారు. తద్వారా మందపాకల చింతకోళ్ల ప్రజలు నేరుగా రామకృష్ణాపురం వెళ్లే అవకాశం ఏర్పడిందన్నారు. ఆయన వెంట తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవునబోయిన వెంకటేశ్వరరావు, అలాగే PRDEE పగడాల సురేష్ బాబు, PR ప్రాజెక్ట్స్ JE నందిపాటి రాజశేఖర రెడ్డి, PRAEEలో బ్రహ్మానంద బాబు, విజయ్ కుమార్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలోని ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల పేదలు అన్యాయమవుతున్నారని, అర్హులైనటువంటి వారిని పక్కనబెట్టి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయబోయే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని గుడిపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అర్హులందరికీ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బాలిగుండ మండలం పరిధిలోని సంఘం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథం, టీమ్ ఆఫీసర్ నిరంజన్, MRO శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సజావుగా నిర్వహించారు. మీడియా ద్వారా మాట్లాడుతూ సంఘం గ్రామం నుండి దాదాపు 900 మంది సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదవడం జరిగిందని, ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకునే వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని మాట్లాడారు. ఈ గ్రామ సభలో మాజీ సర్పంచ్లు కీసరి రామిరెడ్డి, కాసుల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు బాతరాజు నరసింహ, బద్దం సంజీవరెడ్డి, కందుల తానేష్ గౌడ్, అలాగే మంద నరసింహ, TRS నాయకులు వరకుప్పల మల్లేశం, గ్రామ సెక్రటరీ జితేందర్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. మనం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సభ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము గ్రామ సభల్లో పెట్టినటువంటి అప్లికేషన్లన్నీ కూడా చదివి వినిపించిన తర్వాత అందులో ఉన్న అప్లికేషన్ లేనటువంటి వాళ్ళు అయితే వాళ్ళని మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ యొక్క 4 అంశాల మీద ఈ యొక్క మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క 4 అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి రైతు ఆత్మీయ భరోసా, తర్వాత రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డులు, ఆ తర్వాత వచ్చినటువంటిది ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు. రైతు ఆత్మీయ భరోసాలో ముఖ్యంగా ఒక సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో జాబ్ కార్డు పొంది ఉండి 2023 మార్చి నుంచి 24 మార్చి లోపల 10 దినాలకు జాబ్ కార్డు ద్వారా పనిచేసినటువంటి వాళ్ళను తీసుకొని అందులో భూమి లేని నిరుపేదలకు మరియు తర్వాత 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వితంతువులకు తర్వాత ఈ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసాగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లిస్టు కూడా చదివి మీకు వినిపించడం జరిగింది. అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి, అవి మేము నోట్ చేసుకుంటాం. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి. సాయంత్రం 5 కాదు 6 గంటల వరకు కూడా ఉంటాం. ఈ యొక్క అభ్యర్థనలు అన్నీ కూడా మేము స్వీకరించిన తర్వాతనే ఇక్కడ నుంచి బయటకు వెళ్దామని చెప్పి కూడా మీకు సమయంగా తెలియపరచండి. అదేవిధంగా రెండవది ఇందిరమ్మ భరోసా, అది రైతు భరోసా. రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతుకు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ప్రతి రైతుకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం కోసం ఈరోజు మనం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందులో మనం ఈ యొక్క 12,000 ఇచ్చే కార్యక్రమం లోపల మా యొక్క అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి అగ్రికల్చర్ చేయలేనటువంటివి, అగ్రికల్చర్ యోగ్యం కానటువంటి భూములను ఐడెంటిఫై చేయడం జరిగింది. అటువంటి భూమి యొక్క వివరము కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీకు చదివి వినిపించినారు. అవి కాకుండా ఇంకొరన్నా లేఅవుట్లు కానీ ఇండ్లు కానీ రాళ్ళు రప్పలు గుట్టలు ఏమైనా ఉన్నట్లయితే వాటి కూడా రైతు భరోసా వెళ్ళినట్లయితే వాటి యొక్క పేర్లు మీరు మాకు చెప్పినట్లయితే అవి కూడా మేము తీసుకుంటాము. వాళ్ళకు కూడా రైతు భరోసా రాకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే రైతు ప్రతి ఒక్క ఎకరము, దానికి లిమిట్ అనేది లేదు, ఎంతన్నా ఉండని వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నారు. కానీ ఏదైతే వ్యవసాయ యోగ్యం కానటువంటి భూముల యొక్క వివరాలు వాటికి మాత్రం ఇవ్వరు. తర్వాత అదేవిధంగా మూడవది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు అనేది మనం ఏదైతే ఆ యొక్క గ్రామ సభల్లో స్వీకరించినటువంటి మొత్తం జాబితా కూడా మేము తీసుకొచ్చి చదివి మీకు వినిపించడం జరిగింది. అదేవిధంగా గత 3-4-5-6 సంవత్సరాల నుండి యాదాద్రి భువనగిరి జిల్లా వాలికొండ మండల కేంద్రంలోని పట్టణాధ్యక్షులు కనుకాల కిష్టయ్య మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీ ఉదయం 12 గంటలకు దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వాలికొండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకారం స్థానిక ఎమ్మెల్యే కుమ్మో అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని, దీనికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఆలేరు ఎమ్మెల్యే విప్ బీర్లా ఐలయ్య, నకరేకల ఎమ్మెల్యే వీరేశం పాల్గొంటారని మాట్లాడారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకట బాపిరెడ్డి, గరిసె రవి, పబ్బు ఉపేందర్, బోసు, కాసుల వెంకన్న, బత్తిని లింగయ్య, చిలుగూరి సత్తిరెడ్డి, రాపోల్ శ్రీనివాస్, పి వెంకటేశం, సహదేవ్, ఐటిపాముల రవీందర్, బత్తిని పాండు, పోలుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు. విలేకరులు మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన వెమ్లకొండ దేవస్థానం చైర్మన్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. మన గౌరవశ్రీ నాయకులు కుమ్మో అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేస్తున్న అధిరథ మహారాజులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రేపు మన మార్కెటింగ్ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రోడ్ల భవనాల శాఖ సీనియర్ టాప్ రవి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నకరకల్ ఎమ్మెల్యే వీరేశం గారికి, అదేవిధంగా ఎంపీ మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన విప్పు కాంగ్రెస్ పార్టీ విప్పు బీర్లా ఐలయ్య గారికి, అందరికీ పత్రికా విలేకరులకు, మరి ఇక్కడ వచ్చిన ఒలిగొండ మండల స్థాయి నాయకులకు, మచ్చిగల్గుట్ట చైర్మన్ గారు, రేపు ఒలిగొండలో జరగబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి చేస్తున్నటువంటి మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మన పట్టణ మండల నాయకులకు మరియు అలాగే పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ, రేపు బుధవారం 12 గంటలకి మన వెలుగొండ మార్కెట్ కమిటీ, రామన్నపేట సబ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి వారి
ఆదేశానుసారం రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇక్కడ పట్టణ మరియు మండల కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఇచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రేపు అనగా 23/1/2025 రోజున మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా రేపు మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా మన మార్కెట్ గిడ్డంగుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన ప్రియతమ నేత కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేచున్నారు. కావున అంతేకాకుండా రేపు ఒలిగొండ నుంచి కాటపల్లికి పోయే రోడ్డును బీటీ రోడ్డును దాని యొక్క శంకుస్థాపన కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒలిగొండలో ఒక గ్రామ సభ జరుగుతుంది. జై కాంగ్రెస్. మొదటిగా రేపు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇద్దరు మంత్రులు మన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వస్తారు కాబట్టి కార్యకర్తలు అందరూ పేర్లు చెప్పు, మంత్రుల పేర్లు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు మన జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, వీళ్ళ సమక్షంలో రేపు బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకారోత్సవం ఉంది కాబట్టి కార్యకర్తలు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. హనుమకొండ జిల్లా వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం సుబేదారి డిమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్య. మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఏనుగు వెంకటేశ్వర్లు. బొల్లికొండ లావణ్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజ్ కుమార్ వెంకటేశ్వర్లు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి రాజ్ కుమార్ హత్య చేసిన వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సుబేదారి పోలీసులు. నిందితుడు మృతుడు ఇద్దరు ఆటో డ్రైవర్లు కావడం విశేషం. నేను ఇప్పుడు వచ్చాను. అరే ఎందుకు వచ్చావు? నేనేమన్నాడు కొంచెం ఇద్దరు రెండు మంది మరి రంజోన్గా దిక్కన్నారా ఇంకా సిగ్గున్నారా మీకు ఎవరారా ఆటో ఆదోని పట్టణంలోని బసాపురం రహదారిలో ఉన్న సంతోష్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సందర్భంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆళ్లగడ్డ నూతన డీఎస్పీగా కొలకపూడి ప్రమోద్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల సంరక్షణలో రాజీ లేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. సో గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ప్రమోద్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2022 బ్యాచ్. ఈరోజు 22 జనవరి 2025 రోజున ఎస్డిపిఓ ఆలగడ్డగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన గవర్నమెంట్కి మరియు గౌరవనీయులైన డీజీపీ సార్ శ్రీ
ద్వారకా తిరుమలరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కొత్త డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నేను ఈ ఆళ్ళగడ్డ రిలేటెడ్ మేజర్గా నా ఫోకస్ వచ్చేసి బేసిక్ పోలీసింగ్ మీద ఉండటం జరుగుతుంది. అలాగే శాంతి భద్రత రిలేటెడ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ప్రాపర్ యాక్షన్స్ విల్ బి టేకెన్. అండ్ అలాగే there will be zero tolerance on crime against women and any illegal activity which affects common man. We will take proper and prompt action. Thank you. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో V5 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. అనంతరం ఆయన మాట్లాడుతూ V5 న్యూస్ మీడియా నీతి, న్యాయం, ధర్మం 3 స్తంభాలు అయితే ప్రజలకు 4వ స్తంభంలా మీడియా నిలబడాలని, సమాజ సేవకు అంకితం కావాలని, సంవత్సరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో V5 రిపోర్టర్ పుల్లూరి నరసింగారావు, V5 తెలంగాణ స్టేట్ స్పెషల్ కరెస్పాండెంట్ పోరాండ్ల ప్రవీణ్ కుమార్, అలాగే తెలంగాణ స్టేట్ క్రైమ్ రిపోర్టర్ శ్యామల రవి పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. V5 శ్రోతలందరికీ, తర్వాత వ్యూవర్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు V5 తరఫు నుంచి యాన్యువల్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. యాన్యువల్ క్యాలెండర్ చాలా బాగుంది. దాని తర్వాత V5 తరఫు నుంచి ఏదైతే న్యూస్ అథెంటిక్ న్యూస్ ఇస్తుంటారో అవి ప్రజలందరూ స్పీడ్ అండ్ అక్యురసీ దానికి పేరు పెట్టింది V5 అని తెలుస్తుంది. సో ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ దట్ నిజాన్ని బయటికి తీయడమే పోలీస్ పని అండ్ మీడియా పని. మీడియా కూడా ఈ పబ్లిక్కి అవేర్నెస్ కలిగించడంలో కానీ, పబ్లిక్ నిజమైంది ఏదని చూపించడంలో ఫాస్ట్ అండ్ అక్యురసీ అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో మీరు ముందున్నారని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నెలలు నిండకుండా జన్మించిన చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ వైద్యులు. నెలలు నిండకుండా 1.79 కిలోల బరువుతో ఆడపిల్ల జన్మించిందన్నారు. వాంతులు, మూత్రం తగ్గడం వంటి లక్షణాలతో ఆసుపత్రికి రాగా చిన్నారిని పరీక్షించిన వైద్యులు సమస్య తీవ్రంగా ఉండడంతో ఐసీయూలో చేర్చామన్నారు. అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ ద్వారా మీట్కట్ వాల్వులస్ మాల్ రొటేషన్తో శిశువు బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. సుమారుగా 4 గంటలు కష్టపడి శస్త్రచికిత్స నిర్వహించి మడత పడి ఉన్న చిన్న ప్రేగులను తిరిగి వాటి స్థానంలో ఉంచడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స తర్వాత శిశువుని ఐసీయూలోనే ఉంచి ఐవీ యాంటీబయాటిక్స్, పోషకాహారం అందించామని, 1 వారంలోనే నోటి ద్వారా ఫీడ్ను అందించేలాగా పురోగతి సాధించామని తెలిపారు. శిశువు కోలుకొని 1.77 కిలోల బరువుకు చేరుకున్నాక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రతి 60,000 మంది పుట్టిన పిల్లల్లో ఒకరికి ఇటువంటి సమస్యతో పుడతారని డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు పరిగి రవీందర్ రెడ్డి, మధుమోహన్ రెడ్డి, నవిత, అలాగే శిల్ప, నిర్మల్ రెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ బేబీ, ప్రీటర్మ్ బేబీ గురించి మాట్లాడదామని మీ అందరికీ రిక్వెస్ట్ చేశాం. చాలా రేర్ ప్రాబ్లం ఒక ప్రీటర్మ్ బేబీకి వచ్చింది. ఈ ప్రాబ్లం మేము నవంబర్లో ఫేస్ చేశాము. బేబీ నవంబర్లో డెలివరీ బాన్ అయింది. బేబీ పుట్టిన తర్వాత కొంచెం వామిటింగ్ ఉంది. తర్వాత 3 డేస్లో సెట్ అయింది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ సివియర్ వామిటింగ్తోని బేబీని తీసుకొని వచ్చారు పేరెంట్స్. ఆ పాపకి ఆ రోజు వచ్చినప్పుడు పసర్తోని వామిటింగ్స్ వస్తుండే, పొట్ట మొత్తం ఉబ్బింది, అబ్డామినల్ డిస్ట్రక్షన్ అంటాము. వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉండే పాప. యాసిడ్ బిల్డప్ అయ్యి డీహైడ్రేషన్తోనే వచ్చిండే పాప. అన్ని ఇన్వెస్టిగేషన్స్ అండి. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్. ఈ బేబీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డెప్త్కి వెళ్ళే ముందు ఏంటంటే ప్రీటర్మ్ అంటే ఏంటనేది మీకు తెలియాలి. ఎందుకు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము, ఎందుకంటే ఈ బేబీ ప్రీటర్మ్ అంటే యూజువల్లీ పిల్లలు ఏదైనా పిల్లలు పుట్టేటప్పుడు 9 నెలలకు పుట్టారు అని అంటారు. ఈ బేబీ ఏదైతే ఉందో 9 నెలలకి ముందు పుట్టింది అన్నట్టు. సో అలాంటి బేబీకి సొంతంగానే తనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సొంతంగా ఊపిరి తీసుకోకపోవడము, కాసేపు తీసుకుంటారు మళ్ళీ మర్చిపోతుంటారు. రెండోది ఏంటంటే బరువు తగ్గుతూ పుడతారు అన్నట్టు. ఈ బేబీ పుట్టినప్పుడు నార్మల్గా సహజంగా ఒక బేబీ టర్మ్ అంటే 9 నెలలకు పుట్టే పిల్లలకి 2.5 కేజీల నుంచి 3 కేజీలు 3.5 కేజీలు ఉంటాయి అన్నట్టు. కానీ మన బేబీకి ఏదైతే ప్రీ టర్మ్ అంటే నెల కింద ముందు ఆ టర్మ్ కింద ముందు పుట్టింది కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది.
అలాంటి బేబీస్కి ఏమవుతుందంటే 2-3 ప్రాబ్లమ్స్. ఒకటి సొంతంగా ఊపిరి తీసుకోకపోవడం, నార్మల్గానే ఊపిరి తీసుకోకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. రెండోది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, 1.7 kg బేబీ పుట్టినప్పుడు. కాబట్టి ఏం చేయాలన్నా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఈ బేబీ నార్మల్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో వినాయక హిల్స్ కాలనీ, వినాయక హిల్స్ ఫేజ్ 2, రామిడి హిల్స్ కాలనీలో బీటీ మరియు సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, నాయకులు ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, అయోధ్యచారి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి రెడ్డి, కృష్ణ యాదవ్, వినోద్ నాయక్, రంజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సోమయ్య యాదవ్, వినాయక్ హిల్స్ ఫేజ్ 1, 2, 3 కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక హిల్స్ ఫేజ్ 1, 2, 3 సంబంధించినటువంటి సీసీ రోడ్లు ఫౌండేషన్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది అంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ కాలనీలో నివాసం ఉంటున్నందుకు ఇక్కడ వచ్చి రూపాయి కూడా కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు మినిమం ఫెసిలిటీస్, రోడ్డు, డ్రైనేజ్, లైటు వీటి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ విలేజ్లలో సంబంధించినటువంటి పిల్లలు చదువుల కోసం. సోమందేపల్లి మండలం నడిమిపల్లి క్రాస్ వద్ద నకిలీ బంగారం చూపి డబ్బు తీసుకుని మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 21 లక్షల రూపాయల నగదు, 5 మోటార్ సైకిళ్లు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలంతా ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 10 రోజుల కిందట సోమందే పిఎస్లో 2 చీటింగ్ కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ కేసులు మెయిన్ వచ్చేసి ప్రజల యొక్క మైండ్ను వీక్ చేసేసి వాళ్ళనింటి చీటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఇందులో తుమ్కూరు, చెక్బల్లాపూర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వాళ్ళు టీములుగా ఏర్పడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మాకు జేసీబీ తవ్వుతా ఉంటే ధనం దొరికింది, నేలమాలిగలు దొరికినాయి, ఇట్లాంటి మాలిగ దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఈ గుండ్లు 2 గుండ్లు శాంపిల్ ఇస్తాడు. ఈ శాంపిల్ ఇచ్చేస్తే అవి వాడిని మాయ చేసేసి ఆ 2 గుండ్లు ఒరిజినల్ ఇచ్చేస్తాడు. ఒరిజినల్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్నోసెంట్స్ కొందరు, ఆ ఇన్నోసెంట్స్ వాళ్ళని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నీకు ఇంత ఇస్తాను, 2 కేజీలు 3 కేజీలు అవుతుంది, నీకు 20 లక్షలకి ఇస్తాను, 10 లక్షలకి ఇస్తాను బేరం పెట్టి అందిన కాడికి అందిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి వాళ్ళు వచ్చేటట్టు చేసి ఈ డబ్బులు క్యాష్ తీసుకొచ్చిన తర్వాత క్యాష్ తీసుకొని క్యాష్తో పాటు పరారైపోతారు. ఇందులో మనకు వచ్చేసి విడపనకల్ ఈరన్ అనే అతను దాదాపు 9 లక్షల రూపాయలు పెట్టేసి లాస్ అయినాడు. అదేవిధంగా కుప్పం పైపాలెంకి చెందిన అతను 14 లక్షలు లాస్ అయినాడు. ప్రజలు ఎప్పుడూ ఈజీ మనీకి అలవాటు పడకూడదు. ఈజీ మనీకి అలవాటు పడే ఇట్లాంటి గ్యాంగ్స్ తయారవుతున్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఎవరు ఇటువంటి ఆలోచనలు చేయొద్దు. ఇది చూస్తే ఎవరికైనా వాళ్ళకు మిస్మరాజ్ అయిపోతాడు. ఇది చూసేస్తే రాజుల కాలం దొరికింది, అండాలు దొరికినాయి, జేసీబీ దొరకటం పెరిగింది. మిస్డ్ కాల్లోనే చాలామంది పరిచయం అయి మోసపోతున్నారు. ఎక్కడెక్కడలో టచ్ అయిపోయి ఇంకా చాలా కేసులు వస్తున్నాయి. మాకు పల్నాడు ఏరియాలో ఒక కేసు రిపోర్ట్ అయింది, అక్కడ కూడా మాకు సమాచారం వచ్చింది. హైదరాబాద్ రీట్ జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్స్ ఈ గ్యాంగ్ ఆపరేట్ చేస్తున్నాయి. మా సిఐ రాఘవ, ఎస్ఐ రమేష్ బాబు వీళ్ళ టీమ్గా ఫామ్ అయ్యి దాదాపు సబ్ డివిజన్ మొత్తం ఫోర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వితిన్ 10 daysలో పోయిన సొత్తు మొత్తం దాదాపుగా రికవర్ చేసినాం. ఇప్పుడు మొత్తం 24 లక్షలు పోయింది. 23 లక్షలకు గాను 21 లక్షలు రికవర్ చేసినాం. ఇది పిటిషనర్స్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం. ప్రజలు కోరేది ఒకటే, అనవసరమైన విషయాలకు అనవసరమైన కాల్స్ రెస్పాండ్ అయిపోయి వాళ్ళ ఊబిలోకి ఇరుక్కపోయి లాస్ కావద్దు. ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటి, ఏదన్నా వస్తే మాకు సమాచారం ఇవ్వండి. అనవసరంగా మీరు ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఇబ్బంది పడి మళ్ళీ కోర్టులు, పోలీసులు డబ్బులు లక్కీగా ఇది దొరికింది, మా వాళ్ళు కష్టపడి డబ్బులు పట్టుకున్నారు, డబ్బు అయిపోయేస్తాం, ఏమైనా ఏం చేస్తాం, ఏమి చేయలేం. దయచేసి అర్థం చేసుకోండి. మా వాళ్ళు పోలీసులు ఇమ్మీడియట్గా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా మంచి టీమ్స్ ఏర్పడినాయి, టెక్నికల్గా టీమ్స్తో. తర్వాత ఇంకా వేరే వాళ్ళని కూడా పట్టుకోవాల్సింది ఉంది. ఎవరెవరు దీని వెనక పూర్వాపరాలు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా పట్టుకొస్తాం, వాళ్ళని కూడా కోర్టుకు హాజరుపెడతాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం
CGR కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా పూర్తి కాని హామీలు అన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటని, పూటకో నాటకం, రోజుకో సర్వే పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పథకాల పేరిట గ్రామ సభ కార్యక్రమాలను నిర్వహించి మరో నాటకానికి తెరలేపి ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏర్పడి సంవత్సరం దాటుకున్నప్పటికీ తెలంగాణలో ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో, వార్డు సభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తామని చేస్తాము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు, నిర్బంధాలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ జనాలు వారు బాధను వ్యక్తం చేస్తూ ఉంటే వారిపైన కూడా పోలీసులను పెట్టి అధికార పార్టీ నాయకులు గుండాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు, మహిళలు వచ్చి సంవత్సరం దాటుతూ ఉంది, మీరు ఇస్తున్న పెన్షన్ ఏది, మీరు ఇస్తున్న బంగారం ఏది, మీరు ఇచ్చిన హామీలు ఏవి అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, కొత్తగా ఈ నాటకం మంచిది కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది ప్రభుత్వం. ఎంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయాలు తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెడతా ఉన్నారు. వారి దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉన్నది మొత్తం. ఇదంతా కూడా కాలయాపన కోసమే చేస్తున్నట్టు వ్యవహారం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చేసే ఆలోచన ఉంటే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 2000 పెన్షన్ వాళ్ళకు మీరు ఇచ్చిన మాట 4000 పెన్షన్ చేయండి కదా, అర్హులు ఉన్నారు కదా అక్కడ, అది చేయరు. కొత్తగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా ప్రజా తిరుగుబాటు ఈ ప్రభుత్వం పైన వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల నుంచి ఈ గ్రామాలకు కూడా పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి ప్రజాప్రతినిధులు లేదు. నేను చూసాను ఇక్కడ మహబూబ్నగర్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడి చెప్తా ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారుల అభివృద్ధికి కృషి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. దేవశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బాలిగొండ మరియు రామన్నపేట మార్కెట్ కమిటీ పాలక మండలి నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నా తెలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.